సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో దట్స్ కైండ్ ఆఫ్ అ బిగ్ ఆనర్. నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అనుకునేవాడిని అప్పుడు. ఈ క్రష్లు, గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు యు వర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్? ఉండేవారు. మరీ ఎక్కువ కాదు కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది. అందరికీ ఉంటుంది కానీ ఉండకపోతే ఎంతమందికి క్రష్ అన్నది కూడా నా పాయింట్. అది వాళ్ళనే అడగాలి. కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ వన్ క్రష్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇట్స్ నాట్ నథింగ్ మేజర్. ఐ హ్యాడ్ వన్ క్రష్. ఇఫ్ ద గర్ల్స్ హ్యాడ్ క్రష్ ఆన్ మీ, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. బట్ మీ నోటీస్కి వచ్చింది బికాజ్ ఐ కెనాట్ నౌ గో అండ్ నోటీస్కి వచ్చిందండి. 2-3 సార్లు నోటీస్కి వచ్చింది. That a particular girl has a crush on me. It's all part of school, అండి. It's all part of school. I can see the blush even now, తెలుసా? ఓకే. సో మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా? అంటే చాలాసార్లు సినిమాలు బాగుంటాయి, సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ డే బిఫోర్ యెస్టర్డే రోడ్ మీద వెళ్తా ఉన్నాను బైక్ మీద. ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ ఇట్ అవుట్ ఐ వెంట్ ఆన్ రోడ్. ఐ థాట్ నోబడీ రికగ్నైజ్ మీ. ఇంటి బయటే చుట్టూ. సో ఇట్ వాజ్ అన్ ఓపెన్ హెల్మెట్. ఎవరో గుర్తుపట్టారు. అండ్ గుర్తుపట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖరిలో, లైక్ అలా అనగనగా భయ్యా అని విసిల్ కొట్టారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా. అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద. సో ఇట్ వాజ్ నైస్. సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు, నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను. తమ్ముడు ఉన్నాడు నాకు. సో వాడు అప్పుడు 3rd క్లాసో 4th క్లాసో యువకుడు సినిమా చూసి వచ్చాం. అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద, హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ, ద డిఫెన్స్ ఫోర్సెస్. అక్కడి నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు. బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్, చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాజ్ యూ ఇన్ ద ఫిల్మ్ యువకుడు. ఐఎమ్ సో టచ్డ్. నేను కొంపదీసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ వాట్ ఎవర్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్. వెరీ టచ్. థ్యాంక్ యూ అండి. లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమంత్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, మ్యాక్సిమం 7, 8 మ్యాక్సిమం. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి. నేనే చేసుకోవాలి. నేనే చేసుకుని షుగర్ లేకుండా, పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ. 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా. ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారికి బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను. ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ. వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theater. ఇప్పుడు అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా షూటింగ్ లంచ్ లో కూడా? లంచ్ లో లేదు అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ వెరీ మెనీ ఇయర్స్, ఫ్యామిలీ కుక్. ఐ ట్రీట్ హర్ లైక్ మై సిస్టర్. షీఈస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. And I just like plain good home food, and
హెల్దీగానే తింటాను. 80% ఆఫ్ ద టైం హెల్దీగానే తింటాను. అండ్ దెన్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద హోమ్ థియేటర్, లైక్ వాచింగ్ వాచింగ్ మూవీస్ ఆర్ షూటింగ్ లేనప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ మై హోమ్ థియేటర్ ఫర్ సంథింగ్ లైక్ 5 or 6 hours. సో అలాగే టైం స్పెండ్ అయిపోతుంది. అండ్ సినిమాలకు వెళ్తాను. సినిమాలు ఏమైనా బాగుంటే వింటే నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని. మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మాస్ పెట్టి ఎవరన్నా తీసుకెళ్తారా లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే వెళ్ళిపోతారా? యా, సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్. ఆల్సో యా, ఐ లైక్ గోయింగ్ అలోన్. లైక్ ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ అ one-on-one ఎక్స్పీరియన్స్ కదా. పక్కన వాడితే మనం ఇప్పుడు మాట్లాడతామండి. నాకు లైక్ సో సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఐ గో విత్ అలోన్. బట్ that's about it. And my sister illu, like it's 5 minutes away. I go spend time with her and my dad and my niece. So that's about it. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే, మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోతే, వాట్ వుడ్ హ్యావ్ బిన్ యువర్ అదర్ ఆప్షన్ అండి? దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా? వాట్ వుడ్ హ్యావ్ బిన్ దట్? సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ అండి. సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్. ఏదో స్టూడియోలో బహుశా ఐ వుడ్ బీ వర్కింగ్ ఇన్ ద స్టూడియో ఇన్ సమ్ కెపాసిటీ. ప్రొడక్షన్ కానివ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో, మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది. మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. It would have been something in the administration side or the production side, something in our studio. For sure. సో ఇప్పటి నుంచి మనం అడిగే క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాము. అండ్ వీలైతే వన్ వర్డ్ చెప్పడానికి ట్రై చేయండి. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మళ్ళీ అడుగుతాను. ముందరే చెప్పేసాను మీకు దాని గురించి ఎక్స్టెన్షన్. ఓకే. అండ్ వీలైనంత ఫాస్ట్గా విల్ హ్యావ్ ఇట్ ఆఫ్. యా. ఓకే. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అండ్ వై? హిస్టరీ. ఎందుకు? జస్ట్ ఇంట్రెస్టింగ్. అంటే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అంతే. ఓకే. ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు? బంక్ చేసి బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడాలు లాంటి పనులు ఏమన్నా చేశారా? యా ఆఫ్ కోర్స్. అది చేయకపోతే ఎలాగా? ఏ సినిమా బంక్ కొట్టి వెళ్ళారు స్కూల్? ఎక్కువ బంక్ కొట్టి చూసిన సినిమా మా మామయ్యది గీతాంజలి అనుకుంటా. గీతాంజలి అండ్ శివ. తెలిసిందా ఇంట్లో అప్పుడేమన్నా? తెలిసేలాగా ఎందుకు బంక్ కొడతా ఉంటారా? మా సినిమాలే చూస్తున్నారు కదా అని బహుశా పట్టించుకునే వాళ్ళు కాదేమో. నాకు నిజంగా తెలియదు బంక్ కొడుతున్నాం అనేది. అంటే ప్లాన్ ఏంటంటే అప్పుడప్పుడు బంక్ కొట్టాలి. అంటే నేను అప్పుడప్పుడు బంక్ కొట్టే టైప్ని. రెగ్యులర్గా బంక్ కొడితే అది పేరెంట్స్కి వెళ్తుంది ఆ న్యూస్. అప్పుడప్పుడు బంక్ కొడితే లైక్ తెలియదు కదండి. నో ప్రాబ్లం. ఓకే. సో మీకు వచ్చినటువంటి ఒక ఫన్నీయెస్ట్ పనిష్మెంట్ ఏమన్నా గుర్తుందా? అసలు వచ్చాయా మీకు ఏమన్నా పనిష్మెంట్స్? వచ్చాయండి స్కూల్లో. అప్పుడు స్కూల్లో పుష్టిగా ఇచ్చేవారు కదా పనిష్మెంట్లు. దెబ్బలు పడ్డాయా మీకు కూడా? చిన్నప్పుడు పడినాయి స్కూల్లో. అండ్ అంటే అప్పుడు అలవాటు కదా. ఇప్పుడు దిస్ వాజ్ మెనీ ఇయర్స్ అగో. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ ఇప్పుడు ఇట్స్ ఫ్రౌండ్ అపాన్. బట్ అప్పుడు పడినాయి. అండ్ ఏమంటారు, డెప్యూటీ హెడ్ బాయ్ మీకు కూడా అంటే దాని ముందు, అంటే డెప్యూటీ హెడ్ బాయ్ నేను 12th క్లాస్లో. కానీ దాని ముందు ప్రీఫెక్ట్లు కొట్టడం అదంతా జరిగినాయి. కొట్టడాలు లైక్ పనిష్మెంట్లు అప్పుడప్పుడు పెద్ద ఎక్కువ కాదు, స్మాల్. లేకపోతే అసెంబ్లీకి లేట్గా వచ్చినందుకు లైక్ యునో లైక్ ఫ్రాక్ జంప్స్, గోడ కుర్చీయో అలా అప్పుడప్పుడు జరిగినాయి. యా. సో హోంవర్క్ చేసేవారా మీరు? రెగ్యులర్గా హోంవర్క్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ? అసలు మీకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళ ఆర్ మీ హోంవర్క్ వేరే వాళ్ళు చేసేసేవాళ్ళ? నేనే చేసేవాడిని. సిన్సియర్ అంటే ఓకే, జస్ట్ ఓకే, నాట్ ఓవర్లీ. ఎగ్జామ్స్ అంటే నైట్ అవుట్లు చేసి చదివేడాలు, అసలు టాపింగ్ హైయెస్ట్ వచ్చేయాలన్న కసితో చదవడాలు అట్లా ఏం కాదు. అంటే మైండ్లో ఆశ ఉండేది కానీ వచ్చేది కాదు. ఏం చేయను. ఇంకా స్కూల్ టాపర్ అయిపోదాం, లైక్ ఐఐటి ర్యాంక్ ఫస్ట్ రావాలి, అన్ని కోరికలు ఉంటాయండి. రావాలి కదా, రావు కదా. ఆ కెపాసిటీ లేదు నాకు. అంత కెపాసిటీ లేదు చదువు పట్ల. ఎంత ఆనెస్ట్గా, ఎంత హంబుల్గా ఒప్పేసుకుంటూ చెప్తున్నారంటే ఎంత బాగుందో. స్కూల్ బెల్ మెమరీ ఏదన్నా ఉందా మీకు? యా. ఒక పక్క లంచ్ అయిన తర్వాత పోస్ట్ లంచ్ క్లాసెస్ అన్ని నిద్ర వస్తూ ఉంటాయి. స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళలో నేనైతే అసలు ఐ వుడ్ టాప్ ది లిస్ట్ అనమాట. అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఒక స్కూల్ బెల్ ఎక్స్పీరియన్స్?
నాకు లంచ్ టైం అంటే బాగా ఇష్టం అండి మా స్కూల్లో. మా పబ్లిక్ స్కూల్లో లంచ్ చాలా బాగుండేది. సో లంచ్ బెల్ కొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ అయినప్పుడు లైక్ క్లాసెస్ అయిపోయి స్పోర్ట్స్ టైం వచ్చినప్పుడు అదంతా లైక్ ఐ యూస్ టు ఫీల్ గుడ్. యా. ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి రాగానే చూసి అక్షంతలు పట్ట సందర్భాలు ఉన్నాయా? మీరు ఎటకారంగా చెప్తున్నారు అక్షంతలు అని. అక్షంతలు అంటేనే తిట్లు అని అర్థం. పడిని అంటే అప్పుడప్పుడు మరీ ఎక్కువ కాదు, అప్పుడప్పుడు. ఏ సబ్జెక్ట్ లో తక్కువ వచ్చే మార్కులు బాగా? నేను కొంచెం మ్యాథ్స్లో వీక్. సో అంటే మరీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యే రకం అలా కాదు నేను. సో నేను జస్ట్ అలా ఒక ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ మధ్యలో ఎక్కడో ఉండేవాడిని. లైక్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ ర్యాంక్లన్నీ ఇంకా ఉన్నాయా? ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఉంది కదా, ఉన్నాయి. ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసారు. ఇప్పుడు వేరేగా ఉంది కదా. బట్ ఐ వాజ్ అబౌట్ అ ఫస్ట్ క్లాస్ గ్రేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని ఇస్తున్నారు. ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అయినప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు అక్షంతలు పడినాయిలేండి. బట్ మా తాతగారి దగ్గర నుంచి కాదు, మా ఫాదర్ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి పడేవి. యా. చదవకపోతే ఎట్లాగా చదవాలి, లైట్గా లైట్గా అంతే.